ఇక అత్యంత అమానవీయమైన సంఘటన అది. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించే విషాద దృశ్యం అది. అప్పుడే పుట్టి చనిపోయిన పసికందు వీధి కుక్కలకు ఆహారమయ్యాడు. కుక్కలు పసిగుడ్డును పీక్కు తింటుంటే చూసిన ప్రతి ప్రాణం నిలువెల్లా కదిలిపోయింది. హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని చూసి ప్రతి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. అసలు మానవత్వం అనేది మిగిలి ఉందా అని ఈ సంఘటన చూసిన తరువాత ఎవరికైనా అనిపిస్తోంది. నిన్న వరంగల్ ఎంజీఎం ఆవరణలో 2-3 రోజుల వయసుండే శిశువును కుక్కలు పట్టుకొచ్చి పీక్కు తిన్నాయి. దాంతో అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. కుక్కలు తినేసిన తరువాత మిగిలిన సగం శరీరం ఆనవాళ్లు చూసి ప్రతి గుండె బరువెక్కింది. శిశువు మృతదేహాన్ని కుక్కలు బయట నుంచి తీసుకొచ్చి ఉంటాయని వైద్యులు చెబుతున్నప్పటికీ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తాడు. రవికాంత్, నిజంగానే ఈ వార్త చదువుతుంటే నిజంగా ఆ విషయం తెలిసినప్పుడు ప్రతి తల్లి హృదయం అలాగే ప్రతి మనిషి కూడా స్పందించకుండా ఉండడు. అలాంటి సంఘటన జరగడానికి కారణం ఏంటి? అలా జరుగుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అనుకోవచ్చు? అసలు పర్యవేక్షణ ఎలా ఉందని మనం అనుకోవాలి? అత్యంత బాధాకరమైన విషయంగా మనం ఈ అంశాన్ని చూడాల్సి ఉంటుంది సునీత. ముఖ్యంగా ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి అక్కడ ఒక నవజాత శిశువుకు సంబంధించి అది మృతదేహమా లేకుంటే బ్రతికి ఉన్న చిన్నారినే నవజాత శిశువునే కుక్కలు తీసుకొచ్చాయా? ఇదొక క్వశ్చన్ మార్క్గా ఉన్న సందర్భము. నిన్న సాయంత్రం 5 గంటలకు ఈ సంఘటన జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఏ వివరాలు కూడా బయటికి రాని నేపథ్యము. అయితే ఆ నవజాత శిశువును మనం చూసినట్టయితే సగం తిన్నటువంటి శరీరం మనకు కనిపించింది. చాలా అమానవీయమైన సంఘటనగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంజిఎం సంబంధించిన అధికారుల సంబంధించి కావచ్చు, ఇక్కడ పరిపాలన లోపము స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద ఉందని తెలిసినప్పటికీ వాటిని నియంత్రణ చర్యలు మాత్రం లేవని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంజిఎం ఆవరణలో కూడా విపరీతంగా కుక్కలు సంచరిస్తూ ఉంటాయి. ఆ అంశంలోనూ అక్కడ అధికారులు చర్యలు తీసుకోలేదని మనం స్పష్టంగా చూడాల్సి ఉంటుంది. అంటే ఎంజిఎం అనేది నడి బొడ్డున ఉంటుంది, వరంగల్ నగర నడిబొడ్డున ఉంటుంది. కాబట్టి బయటి ప్రాంతాల నుంచి ఆ నవజాత శిశువుని తీసుకొచ్చే అవకాశమే లేదని చాలామంది చెప్తా ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో బయట నుంచి తీసుకొస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చింది. అయితే ఆ శిశువు మనం చూసినట్టయితే ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ కూడా ఏదైనా స్పెసిఫిక్గా హాస్పిటల్లో జన్మిస్తేనే ఆ ట్యాగ్ వేస్తారు. ఆ ట్యాగ్కు సంబంధించి ఉన్న నేపథ్యంలో అన్వాంటెడ్ అయితే బార్న్ అయితే ఆ బేబీ కాదు, ఎవరు తీసుకొచ్చి పడేశారనే అంశంలో అయితే ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం, అత్యంత బాధపడాల్సిన విషయం ఎంజిఎం ఆసుపత్రిలో ఏంటంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి పెద్ద ఆసుపత్రిగా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఈ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు లేవని అధికారులు చెప్తున్న నేపథ్యం. 6 సీసీటీవీ కెమెరాలు ఉంటే అవి పనిచేయవు. సీసీటీవీలు లేకపోతే ఇంత పెద్ద ఆసుపత్రిలో నిర్వహణ ఎలా ఉంటుంది? అంటే ఉన్న సీసీటీవీలు కూడా అది ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఉంటాయి. ఎమర్జెన్సీ వార్డు పక్కన పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది. కాబట్టి ఎంజిఎం సంబంధించి ఎమర్జెన్సీ వార్డులో అప్పుడప్పుడు తగాదాలు, గొడవలు, పేషెంట్లకు సంబంధించి కావచ్చు, డాక్టర్లకు సంబంధించి కావచ్చు, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవల విషయంలో వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం అది పోలీసులు పెట్టుకున్నటువంటి సీసీ కెమెరాలు. కానీ ఆసుపత్రి పర్యవేక్షణ పరంగా, ఆసుపత్రి పరిపాలన విభాగం పరంగా ఎటువంటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయని ఒక దుస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 66 డివిజన్లు ఉంటాయి. ఈ 66 డివిజన్ల నుంచి ప్రతిరోజు 20 నుంచి 30 కుక్క కాట్లు జరిగితే 20 వరకు ఎంజిఎం ఆసుపత్రికి వచ్చే పరిస్థితి ఉంది. అంటే చుట్టుపక్కల మండలాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంజిఎం ఆసుపత్రికి వస్తూ ఉంటారు. అంటే అంత ప్రధానమైన ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజ్ అధికారులు ఇప్పటికీ దానికి సంబంధించిన విచారణ కొనసాగిస్తున్న నేపథ్యము. పూర్తి స్థాయిలో ఇదే రోజు ప్రస్తుతం ఆగస్టు 10వ తేదీన మనం మాట్లాడితే జూలై 10వ తేదీన హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యం. కుక్కల నియంత్రణకు సంబంధించి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నెల గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు, చీమ కుట్టినట్టయినా వ్యవహరించడం లేదని చెప్పి మనం ఇక్కడ బలంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి బల్దియా ఇదంతా కూడా మనం ఉన్నటువంటిది వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా రోజు 15 అర్జీలు కుక్కలకు సంబంధించినటువంటి బెడద విషయంలోనే వస్తూ ఉంటాయి. నిన్న మనం నవజాత మృతదేహానికి సంబంధించిన ఘటన మనం చూస్తే గతంలోనే అంటే జూన్ నెలలో కూడా ఇదే తరహా సంఘటన తొర్రూరు మండలంలో జరిగింది. 42 రోజుల పసికందును కుక్కలు దాడి చేసినటువంటి నేపథ్యము
చిన్నారి విపరీతమైన గాయాల పాలైంది. దాంతోపాటు కిలా వరంగల్లోనూ 2-3 సంఘటనలు ఒక వృద్ధుడిపై తీవ్రంగా గాయాలు చేసిన నేపథ్యం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా వరంగల్కి సంబంధించి ఇక్కడ ఏబీసీ సెంటర్ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఒకటి ఉంటుంది. అంటే ఏదైతే వరంగల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 40,000 పైచీలకు కుక్కలు ఉన్నాయంటే కుక్కల బెడద ఎంత తీవ్ర స్థాయిలో ఈ ట్రై సిటీస్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 40,000 పైచీలకు కుక్కలు వరంగల్, కాజీపేట, హన్మకొండ ఈ పట్టణాల పరిధితో పాటు జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి 42 విలీన గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యము అది బెడదగా మారిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో అధికారుల చర్యలు శూన్యమని చెప్పాలి. అంటే బల్దియాకు సంబంధించి నిధులు లేవు. ముఖ్యంగా వరంగల్లో పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి లోపాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కుక్కలు ఎక్కడ పడితే అక్కడ చెత్తను కూడా ఏరుకొని తినడం, వాటి ప్రవర్తనలో మార్పు రావడం ఈ కుక్క కాట్లకు సంబంధించినటువంటి కారణంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే మనం చెప్తా ఉన్నాము ఏబీసీ సెంటర్ గురించి, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్కి సంబంధించి రోజు 20 నుంచి 25 కుక్కలను మాత్రమే ఇక్కడ స్టెరిలైజేషన్ చేసే ప్రక్రియ ఉంటుంది. అంటే నగరంలో 40,000 కుక్కలు ఉంటే 20 నుంచి 25 కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. వాటికి కూడా సరైన ఆహారం అందించలేదనే మనకు పరిశోధన ద్వారా తెలుస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో ఒక్కో కుక్కకు 800 రూపాయలు బల్దియా ఖర్చు చేస్తున్నప్పటికీ ఈ ఏదైతే కుక్కల బెడదను తగ్గించడంలో మాత్రం అధికారుల చర్యలు విఫలమవుతున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది. మరొక ఏబీసీ సెంటర్ కూడా తెస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ ఆ హామీలో కానీ అట్లాంటి ప్రణాళికలో కానీ వాళ్ళు చెప్పే మాటల్లో కానీ శూన్యత మనకు కనిపిస్తూ ఉంది. అంటే కుక్కల బెడద ఏ స్థాయిలో వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో 15 అర్జీలు బల్దియాకు సంబంధించి 15 ఏదైతే వీళ్ళకు అందుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. ముఖ్యంగా ఎంజిఎం సంబంధించి మనం చూసుకున్నట్టయితే రేబీస్కు సంబంధించినటువంటి మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెప్తున్నప్పటికీ అక్కడ అలాంటి పరిస్థితులు మనం లేవనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంజిఎంలో పరిపాలన లోపం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మరోవైపు ఇటు బల్దియా, ఒకవైపు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ రెండూ కూడా విఫలమయ్యాయని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎంజిఎంలో నిన్న సాయంత్రం సంఘటన జరిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరూ కూడా దాని మీద ఫోన్లలో ఆరా తీసిన సందర్భం కానీ, దానికి సంబంధించినటువంటి సమీక్ష కావచ్చు, ఏం జరిగిందనే ఒక ప్రెస్ రిలీజ్ కానీ దానికి సంబంధించి మాట్లాడే సాహసం కూడా చేయలేదని మనం స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ అంశంలో వరంగల్లో కుక్కల బెడదను అరికట్టడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు జీడబ్ల్యూఎంసీ మాత్రం పూర్తిగా విఫలమైందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీత.